శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీకవరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తస్యాః తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూథపః దుఃఖాభిభూతాయాగ సాంత్వం ఉత్తరమబ్రవీతు. అమ్మవారు ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖంలోకి ఆమెను ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖం వెంటాడుతూనే ఉన్నాయి. అటువంటి అమ్మవారి యొక్క మాటలు విని సాంత్వం ఉత్తరం అబ్రవీతు, ఆమెను ఓదారుస్తూ సాంత్వన వాక్యాలు పలుకుతూ హనుమంతుడు అంటున్నాడు. అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః. చక్కగా విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః. శ్రీరామచంద్రుడే అమ్మా నన్ను నీ దగ్గరకి తన సందేశంతో పంపించాడు, నేను దూతగా వచ్చాను. వైదేహి కుశలీ రామ. ఆ సందేశంలో మొట్టమొదటి నేను చెప్పే మాట ఏదంటే, హే వైదేహి రామ కుశలి. ఓ సీతమ్మ తల్లి, శ్రీరాముడు కుశలంగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ రాముడు మరి ఆయన ఎలా ఉన్నాడు ఏమిటి అని. నీకు ఆ విధమైన అనుమానం ఏమీ అక్కర్లేదు, ఆయన కుశలంగా ఉన్నాడు. త్వాంచ కౌశలం అబ్రవీతు. నువ్వు కుశలమేనా అని నిన్ను అడగమన్నాడు. తన కుశల వార్త నీతో చెప్తున్నాడు, నీ కుశల వార్త అడగమని చెప్పాడు. వైదేహి కుశలి రామ త్వాంచ కౌశలమబ్రవీతు. ఇటువంటి మాట విని సుమారుగా ఏడాది కావస్తున్నది అమ్మవారు. ఇప్పుడు నిజంగా గ్రీష్మతప్త అయినటువంటి భూదేవికి వర్ష ధారలు చినుకులు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తాయో అటువంటి ఆనందప్రదమైన మాట. అమ్మా రాముడు కుశలంగా ఉన్నాడు, నీ కుశలాన్ని అడగమన్నాడు అని. యో బ్రాహ్మం అస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంబర సత్వాం దశరథీ రామో దేవి కౌశలమబ్రవీతు. ఎవరికైతే బ్రహ్మాస్త్రం తెలుసునో, ఎవరైతే వేదాల్ని తెలిసినవాడో, ఎవరైతే వేదవేత్తలలో శ్రేష్ఠుడో అటువంటి దాశరథి నామ శ్రీరామ దేవి కౌశలం అబ్రవీత్. 3 లక్షణాలు శ్రీరాముని గురించి చెప్తున్నాడు. ఎవరికైతే బ్రహ్మాస్త్రం తెలుసునో, బ్రహ్మాస్త్రానికి సృష్టిలో ఎదురు లేదు. ఎందుకని? ఈ సృష్టిని అంతా చేసింది బ్రహ్మదేవుడే కాబట్టి ఈ సృష్టి ఆయనకి లోబడి ఉన్నదే. దాంట్లో ఏదైనా తనకి వ్యతిరేకమైనది కనిపిస్తే దానిని తన అస్త్రం ఉపయోగించి దానిని నిర్మూలింపజేస్తాడు.
అదే ఆయన ఉపయోగించేటటువంటి బ్రహ్మాస్త్రం. ఎవరైనా తనని తపస్సు చేసి మెప్పిస్తే వాళ్ళకి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆయన ఇస్తాడు. అటువంటి బ్రహ్మాస్త్రం శ్రీరాముడికి తెలుసును. కాబట్టి నీ మనస్సులో ఏదైతే అనుమానం ఉన్నదో, ఏమని, ఎవరి పట్ల, రావణాసురుణ్ణి నిర్జించి గాని ఇక్కడి నుంచి రాముడు నిన్ను తీసుకుని వెళ్ళకూడదు అని. కాబట్టి శ్రీరాముడు తప్పనిసరిగా రావణాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించగలడు. అది ఒక విషయం తెలిసిపోయింది. ఇంకా రెండవది, వేదాంశ వేద, ఆయన వేదవేత్త, వేదవేద్యుడు, వేద్యుడు, వేదాలు తెలిసినవాడు, వేదాల చేత తెలియబడినవాడు. అంటే బ్రహ్మాస్త్రం అన్నదేమో ఈ లౌకిక వాతావరణానికి ఒక ప్రతిక్రియగా భావిస్తే, వేద వాతావరణానికి అంటే వేదం చెప్పినటువంటి ఆ పరమ వేత్త అయిన పురుషుడు ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ సృష్టికి అంతటికి స్వరూపమైన వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే వేదవేత్త. ఇంకా వేద విదాం వరహ, ఆయన కంటే మించిన వేదవేత్త ఎవరు లేరు. ఈ మాటలతో అమ్మవారి మనస్సులో పూర్తి ప్రత్యాశ్వాసం కలిగేటటువంటి అవకాశం పూర్తిగా ఉన్నది. సత్వాం దాశరథి రామ త్వాం కౌశలమబ్రవీతు, నువ్వు నీ యొక్క కుశల ప్రశ్నలు అడిగాడు. లక్ష్మణశ్చ మహాతేజా భర్తుస్తే అనుచర ప్రియ, నీ భర్త అయినటువంటి శ్రీరాముడికి అనుచరుడు వెంట ఉంటాడు, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా. ప్రియ, పైగా ఈయనంటే ఆయనకి మహా ఇష్టం, ఈయనంటే ఆయనకి ప్రాణమే, ఆయన్ని ఈయన విడిచిపెట్టడు. ఆ ఇద్దరి యొక్క అనుబంధం అలాంటిది. ఆయన కృతవాన్ శోక సంతప్త, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన శోక సంతప్తుడుగా ఉన్నాడు. అటువంటి ఆ స్థితిలో శిరసాతే అభివాదనం, తాను లక్ష్మణుణ్ణి శంకించి పంపించి వేసిన తరువాత మాయామృగ కనిపించిన సందర్భంగా ఇప్పుడు లక్ష్మణుని గురించి మొట్టమొదట వినయపూర్వకమైనటువంటి వార్తని హనుమంతుడు అమ్మవారితో చెప్తున్నాడు. ఏమని? ఆయన లక్ష్మణుడు శిరస అభివాద్య త్వాం తే అభివాదనం శిరస కృతవాన్, అభివాదనం నీకు నమస్కరించి రెండు చేతులు జోడించి అభివాదనం చేస్తున్నాడు. సా తయో కుశలం దేవి నిశమ్య నరసింహయోగో, నరసింహులైనటువంటి ఆ రామలక్ష్మణుల యొక్క కుశల వార్త విని దేవి ప్రీతి సంహృష్ట సర్వాంగి, ఆమె మొత్తం అంతా ప్రీతితో, సంతోషంతో, ఆనందంతో ఉబ్బిదప్పిపోయినది. హనుమంతం అధబ్రవీతు, హనుమంతుడితో అంటున్నది. ఏమని అంటే, కళ్యాణి బత గాధేయం లౌకికి ప్రతిభాతిమే, నాకు ఒక లౌకికమైన గాథ గుర్తు వస్తున్నదయ్యా వానరా. ఏమిటి అంటే, అది మంచి మాటే, కళ్యాణప్రదమైన మాటే. ఏమిటంటే, ఏతి జీవంతమానందో నరం శతాదపి, దుఃఖంలో ఉన్నవాడు వెంటనే ఆ దుఃఖానికి లోనైపోయి ఆ దుఃఖం తనని అధిగమించగా ఏదో ఒక తొందరపాటు నిర్ణయం చేసుకుని జీవితాన్ని సాధించాలి. ఇందాక తనలాగా ఆ వేణ్యుద్గ్రథనం, అదే మెడ చుట్టూ జడని బిగించుకోవటం అదే కారణం. ఇప్పుడు ఆమె ఆ పొరపాటుని గ్రహించి బ్రతికి ఉండిన శుభములు పడేయవచ్చు అనే ఒక మాట ఉన్నది కదా లోకంలో, అది నిజమైందయ్యా. ఏతి జీవంతం ఆనంద, జీవంతం నరం ఏతి శతాదపి, 100 ఏళ్ల తర్వాత అయినా
నువ్వు జీవించి ఉంటే నీకు ఆనందం వస్తుంది. అంతే తప్ప వెంటనే మరణిస్తే ఇంకా ఆనందం ఎవరిని వెతుక్కుంటూ వస్తుంది? మరణం అనేది సమస్య కాదు. జీవించి ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆనందం కలిగి తీరుతుంది అనే లోకంలో ఉన్న మాట ఓ వానర శ్రేష్ఠ నాకు అర్థం అవుతున్నదయ్యా. ఇంకా తయా సమాగతే తస్మిన్ ప్రీతి రుత్పాదిత అద్భుత పరస్పరేణ చాలాపం విశ్వస్తౌతౌ ప్రచక్రతు. ఆ విధంగా శ్రీరాముడి దూతగా వచ్చినటువంటి హనుమంతుడి మీద ప్రీతి రుత్పాదిత అద్భుతమైనటువంటి సంతోషం ప్రీతి కలిగినాయి హనుమంతుడి మీద అమ్మవారికి. ఇంకా వాళ్ళు ఏం పరస్పరేణ చ ఆలాపం విశ్వస్తౌతౌ. ఆలాపం చక్రతకు ఎలాగా నమ్మకంతో ఒకరి మీద ఒకరు ఒకరిని ఒకరు విశ్వసిస్తూ మాట్లాడుకున్నారు. తస్యాహ తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూథప సీతాయాః శోకదీనాయాః సమీపం ఉపచక్రమే. అమ్మవారు చక్కగా ఆనందంగా సంతోషంగా మాట్లాడుతుంటే ఈ హనుమంతుడు 1-2 అడుగులు ముందుకు వెళ్ళి ఆమె దగ్గరకు వెళ్తున్నాడు. ఎందుకు ఆమె దగ్గరకు వెళ్తున్నాడు? వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆయన అంగుళీయకాన్ని ఇవ్వాలి అని మనసులో ఉద్దేశం అయి ఉంటుంది. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి. ఆయన ఏ విధంగా అయితే ఎలా ఎలా ముందుకి ఒక అడుగు నెమ్మదిగానే వస్తున్నాడు. తదా తదా రావణం సాతం సీత పరిశంకతే. ఇంకా ఇందాక నమ్మకం ఏర్పడింది, 1-2 మాటలు చక్కగా మాట్లాడింది అమ్మవారు. కానీ మళ్ళీ వెంటనే ఆ హనుమంతుడు తన వైపుకి 1-2 అడుగులు వేసి వస్తూ ఉన్న ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఇతడు రావణాసురుడే అనే ఒక అనుమానం ఏర్పడింది. పరిశంకతే అహోధిక్ దుష్కృతమిదం కథితం హి యదస్య మే రూపాంతరముపాగమ్య సయేవాయం హి రావణ. అహోధికు, అయ్యయ్యో ఇతన్ని పూర్తిగా నమ్మి నా కథంతా వివరించి ఎంతో పొరపాటు చేశాను. దుష్కృతం, నేను పొరపాటు చేశాను. ఎట్లా? ఇదం కథితం హి తదస్యమే. నా గురించిన వృత్తాంతం అంతా నేను ఈయనతో చెప్పేశానే, పొరపాటు చేశాను. ఈ రూపాంతరం ఉపాగమ్య, మారు వేషం వేసుకొని సయేవాయం హి రావణ. రావణ హి సహ, ఇతడ రావణాసురుడే అని తాం అశోకస్య శాఖాం సా విముక్త్వా శోకకర్షిత తస్యామేవానవద్యాంగి ధరణ్యాం సముభావిషతు. ఆ అశోక వృక్షం యొక్క శాఖని విముక్త్వా విడిచిపెట్టి శోకకర్షిత దుఃఖంతో తస్యామేవ భూమ్యాం ధరణ్యాం సముభావిషతు, అక్కడే ఆ ప్రదేశంలోనే కూలబడిపోయింది. ఈ కూలబడిపోవటానికి అర్థమేమిటి? మళ్ళీ నిరాశ దుఃఖం ఇవి కలిగినాయి. హనుమానపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితాం. ఆయన అసలు చాలా ఆశ్చర్యం, సంభ్రమం, తత్తరపాటు కలిగి అమ్మవారు మళ్ళీ ఉన్నట్టుండి భయమోహిత అయిపోయింది అని అటువంటి భయమోహిత స్వరూపిణి అయిన అమ్మవారిని చూసి అవందత మహాబాహు తతస్తాం జనకాత్మజాం. అవందత ప్రణమిల్లేను, ప్రణామాలు చేశాడు. అయినా సాచైనం భయ విత్రస్త భూయో నైవాభ్యుదైక్షత. కానీ ఎంత నమస్కారం చేసినా అమ్మవారు మాత్రం మళ్ళీ హనుమంతుని వంక నా అభ్యుదైక్షత చూడలేదు, ఆయన వంక కన్నెత్తి చూడలేదు. అది తం దృష్ట్వా వందమానం తు సీత శశి నిభానన. చంద్రుడితో సమానమైన చల్లటి
కాంతులు కలిగిన చంద్రుడితో సమానమైన ముఖం కలిగినటువంటి అమ్మవారు వందమానం దృష్ట్వాపి తనకు నమస్కారాలు చేస్తున్నాడు. అమ్మా, నాలో ఏ విధమైనటువంటి మోసం ఇట్లాంటి భావాలు లేవు, నేను రావణాసురుణ్ణి కాను, నేను వానరుణ్ణే, హనుమంతుణ్ణే అనే భావంతో ఆయన ఎంతో వినయపూర్వకంగా ప్రణామాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆ హనుమంతుడిని చూసి ఆమె అబ్రవీతు అంటున్నది. ఎలాగ? దీర్ఘం ఉచ్ఛ్వస్య వానరం మధుర స్వర. అయితే స్వరం మాత్రం మధురంగానే ఉంది. ఒక వేడి నిట్టూర్పు విడిచి అంటున్నది, మాయాం ప్రవిష్టో మాయావి యది త్వం రావణ స్వయం. నువ్వు మాయా రూపంలో, ఈ వానర రూపంలో మాయావిగా ఉండి ప్రవేశించి మాయావివైన రావణుడివే అయితే నాకు నువ్వు చాలా సంతాపాన్ని కలిగించిన వాడవవుతావయ్యా. ఇది ఎందుకు ఇంత నా మీద నీకు ఈ కోపం? ఇది నీకు మంచిది కాదు. మాయాం ప్రవిష్టో మాయావి యది త్వం రావణ స్వయం. నువ్వే గనక మాయావానర రూపాన్ని ధరించి వచ్చిన రావణాసురుడివే అయితే ఉత్పాదయసి కలిగిస్తున్నావు ఏమిటి? నాకు భూయః సంతాపం, మళ్ళీ బాధ కలిగిస్తున్నావయ్యా. తన్న శోభతే తన్న శోభనం, అది అంత మంచిది కాదు కదా అని ధీరంగా. స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపధృతు. ఆ పరివ్రాజక రూపాన్ని ధరించాడే ఆనాడు రావణాసురుడు నన్ను అపహరించినప్పుడు. స్వం రూపం పరిత్యజ్య, భయంకరమైన తన రావణ వేషాన్ని, దశకంఠ వేషాన్ని విడిచిపెట్టి పరివ్రాజకుడుగా మారి వచ్చాడే. ఎక్కడ? జనస్థానే మయా దృష్ట త్వం సయేవాసి రావణ. నువ్వు రావణాసురుడివే, నేను నిన్ను నమ్మను అంటే ఇంకొకసారి గట్టిగా అతడి మీద నమ్మకం లేదని చెప్తేనే గాని అతని స్వభావం ఇంకా పూర్తిగా తనకి తెలియదు. తనకు తెలియటం కాదు, ముందు ఆ హనుమంతుడికి కూడా ఆ విధమైనటువంటి ఆ శుద్ధ భావం ఏర్పడాలి. మనమంతా కూడా నమ్మాలి. ఉపవాస కృషాం దీనాం. చూశావా, నేను ఉపవాసాలు చేయటమే తప్ప ఆహారం తినే అసలు పద్ధతే లేదు, ఆహారం తినే సమస్య లేదు. దీనాం కామరూప నిశాచర. నువ్వు కామరూపుడివి, నిశాచరుడివి. సంతాపయసి మాం భూయ. ఇంకా నన్ను బాధిస్తూనే ఉన్నావు. సంతప్తాం తన్న శోభనం. ఇది అంత మంచిది పద్ధతి కాదయ్యా. అథవా నైత దేవం హి యన్మయా పరిశంకితం. నేను అనుమానించిన విషయం నిజంగా నువ్వు రావణాసురుడు కాకపోవచ్చు. అవునా, నిన్ను చూస్తే నువ్వు రావణాసురుడు దాకా కనిపించట్లేదు, కానీ రావణాసురుడివే అని అనుకోవాల్సి కూడా వస్తున్నది. ఎందుకంటే నిన్ను చూస్తే నాకు చాలా ప్రీతి, ఆనందం, ప్రేమ కలుగుతున్నాయ్యా. మనసోగి మమ ప్రీతికి ఉత్పన్న తవ దర్శనాతు. నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతున్నది ఓ హనుమంతుడా. యది రామస్య, నీకు ఇంకొక చిన్న పరీక్ష పెడతాను అని అనుకుంటుంది. యది రామస్య దూతస్త్వం, నువ్వే గనక రాముని దూతవు అయినట్లయితే, ఆగత దూతగా నువ్వు వచ్చినట్లయితే, భద్రమస్తుతే నీకు శుభం కలుగ్గాక. లేదా నువ్వు రావణాసురుడివే అయ్యి ఈ వానర రూపంలో వచ్చినట్లయితే నీకు మరణం ఖాయం. ఎవరి చేత? శ్రీరాముని బాణం చేత. నువ్వు నిజంగా రామదూతవే వస్తే అంటే తాను ఒకవేళ నిజంగా ఆ హనుమంతుడిని ఒక దుష్టవాక్యం అన్నట్లయితే అది నిజంగా అతడికి ఆ విధమైన అతడి మీద ప్రభావం చూపుతుందేమో అని అమ్మవారు దయ, జాలి ఎదటి వాళ్ళ మీద. అంత సుకుమార కోమల స్వభావం, మృదు స్వభావాలు అమ్మవారు. అది సహజంగా అది శక్తి శక్తి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతే ఇలాగే ఉంటుంది. కాబట్టి మానవ జాతి కూడా ఆ విధమైన భావాల్ని కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే అలవరుచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇది మానవులు
అమ్మవారు తన ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా, కనుల ద్వారా, భావం ద్వారా ఎన్ని విధాలుగానైనా సరే మానవులు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విషయాన్ని చెప్తూనే ఉన్నది కదా. ఇది ఆ చెప్పడంలో భాగమే. మనసోహి మమ ప్రీతికి ఉత్పన్న తవ దర్శనాత్ యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తుతే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ. ఓ వానర శ్రేష్ఠ, నిన్ను నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏమిటది? ప్రియా రామకథాహిమే. ఆ రామకథ రామకథ అంటే నాకు ఇష్టమయ్యా, చెప్తావా? గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర. హే వానర, నాకు ప్రియుడైనటువంటి ఆ రాముని యొక్క మాటలు 4 చెప్పు, ఆయన కథ చెప్పు. చిత్తం హరసిమే సౌమ్య నదీకూలం యథా రయ. నా నదీ తటం, ఆ ప్రవాహ వేగం నదీ తటాన్ని హరించి వేసినట్లు నువ్వు నా బాధని అప్పుడు పోగొట్టగలవు. అహో స్వప్నస్య సుఖత యాహమేవం చిరాకృత ప్రేషితన్నామ పశ్యామి రాఘవేణ వనౌకసం. ఆహా, ఈ స్వప్నం ఎంత సుఖావహంగా ఉన్నది. నేను అపహరింపబడి చాలా కాలమైంది. ఇంతకాలానికి శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను. నా యొక్క స్వప్నం యథార్థం అయినది. స్వప్నేపి యజ్జహం వీరం రాఘవం సహ లక్ష్మణం పశ్యేయం నావసీయే నావసీదేయం స్వప్నోపి మమ మత్సరి. స్వప్నం చాలా బాగుంటుంది, ఎంత సుఖావహంగా ఉంటుంది. కలలోనైనా లక్ష్మణుడితో కూడిన వీరుడైన శ్రీరాముడు నాకు కనబడి ఉంటే నా పరితాపం అంతా పోయి ఉండేది కదా. కానీ నాకు స్వప్నం కూడా రావట్లేదు. ఎందుకని? నాకును నా ఎడ స్వప్నానికి కూడా అసూయయే. అదే చెప్తున్నాడు అమ్మవారు. స్వప్నోపి మమ మత్సరి. ఆ స్వప్నం కూడా రాకుండా పోతుంది. నాకు నా మీద ఎంత కోపం, ఎంత అసూయ. మనం ఈ సీతమ్మ వారికి స్వప్నం వెళ్ళకూడదు అని, దేని మీద, ఏ విషయం మీద వ్యతిరేక భావన, అగౌరవపరిచే భావన అమ్మవారి నోట రాదు. రావణాసురుణ్ణి అన్నది అంటే అది తీవ్రమైన ఒక మాట. రాముని చేత నీకు మరణం ఖాయం, నీ మరణమే కాదు మొత్తం లంకంతా నాశనం అయిపోతుంది. అప్పటికీ అవకాశం ఉంచి నువ్వు బుద్ధి తెచ్చుకొని నన్ను ఆయన గారికి అప్పచెప్తే, ఆయన కాళ్ళ మీద పడితే మీరంతా సుఖంగా ఉంటారు. ఆ అవకాశం ఉంచే ఈ మాట చెప్పింది తప్ప రావణాసురుని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశం, వింటే బాగుపడతాడు అనే ఉద్దేశంతో చెప్పాం. అథవా నాయమున్మ కిన్ను స్యాత్ చిత్తమోహోయం భవేద్వాత గతిస్త్వియం ఉన్మాదజో వికారో వా స్యాదియం మృగతృష్ణిక నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వాగి వానరం న శక్యోభ్యుదయ ప్రాప్తం ప్రాప్తశ్చాభ్యుదయో మమ. స్వప్నంలో వానరుణ్ణి చూస్తే శుభాలు కలగవు, కానీ నాకు శుభం కలుగుతున్నదే. నా అహం స్వప్నమిమం మన్యే. కాబట్టి ఇది స్వప్నం కాదు. స్వప్నంలో నాకు నిజంగా స్వప్నమే వచ్చి ఉండి అందులో వానరుడు కనిపిస్తే అశుభం కలిగి తీరుతుంది. కానీ ఇక్కడ నాకు శుభం కలుగుతుందనే విషయం అర్థమవుతోంది. కాబట్టి ఇది స్వప్నం కాదు. నశక్యో నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వాకి వానరం న శక్యో అభ్యుదయ ప్రాప్తుం ప్రాప్తశ్చ అభ్యుదయో మమ కిన్ను స్యాత్ చిత్తమోహోయం భవేద్వాత గతిస్త్వియం. ఇది నాకు కలిగిన చిత్తమోహమా, చిత్తభ్రమ, లేక భవేద్వాత గతిస్త్వయం వాత ప్రకోపమా? నా శరీరంలో ఏమైనా అనారోగ్యం ప్రవేశించిందా? చిత్తభ్రమ, వాత ప్రకోపమా? ఉన్మాదజో వికారో వా స్యాత్ ఇయం మృగతృష్ణిక. లేక ఇదంతా ఎండమావులేనా? ఎటు నిర్ధారించుకోలేకపోతున్నది. దుఃఖాతిశయమైన ఒక దుఃఖం తర్వాత ఒక దుఃఖం. అమ్మవారు ఇంతకాలం నుంచి ప్రతిరోజు నిత్యం ఆ దుఃఖాన్ని అనుభవించడం వల్ల తట్టుకోలేక
పోతున్నది. అథవా నాయమున్మాద, నేను పూర్తిగా స్పృహలో ఉన్నాను, ఇది ఉన్మాదమా? కాదు. ఈ వానరుణ్ణి కూడా నేను సంబుధ్యే చాహమాత్మానం ఇమంచాపి వనౌకసం, ఇతడు వానరుడని నేను గుర్తిస్తున్నాను. ఇది ఉన్మాదం కాదు, ఇది నిద్ర కాదు, ఇది స్వప్నం కూడా కాదు. ఇచ్చేవం బహుధా సీత సంప్రదార్య బలాబలం, పరిపర విధాల బలాబలాల గురించి తర్కించుకొని ఆ రాక్షసులు కామరూపటం అవ్వటం వల్ల ఇతడే రక్షసాం కామరూపత్వాతు మేనే తం రాక్షసాధిపం, ఇతడే రాక్షసాధిపుడు అనే ఒక ఆలోచనకి బలమైన ఆలోచనకి లోనైంది. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతాసా తను మధ్యమా, ఇటువంటి ఆలోచన చేసి న ప్రతివ్యాజహారాధ వానరం జనకాత్మజ, ఏమీ మాట్లాడలేదు. ఖచ్చితంగా ఈ కనిపిస్తున్నటువంటి ఈ వానరుడు కాదు, రాక్షసుడే, అందులోనూ రావణాసురుడే. కాబట్టి ఏం మాట్లాడాల, మెదలకుండా మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు హనుమంతుడు ఆమె మనోభావాల్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? మళ్ళీ ఇంకా మాటలే తప్ప వేరే విధానం లేదు. అక్కడ అమ్మవారి యొక్క నమ్మకాన్ని తాను మళ్ళీ పొందాలి అన్నట్లయితే ఏమిటా మాటలు? ఏం చెప్తున్నాడు? సీతాయా చింతితం బుద్ధ్వా, అమ్మవారి ఆలోచనని కనిపెట్టి హనుమాన్ మారుతాత్మజ శ్రోత్రానుకూలైర్వచనై, ఏ విధంగా మాట్లాడితే చెవులకి ఇంపుగా ఉంటుందో అటువంటి మాటలతో తదాతాం సంప్రహర్షయతు, ఆనందింపజేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క మాటే చెప్తున్నాడు. అది ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక ఇద్దరికి మధ్యలో సంబంధం రాముడే. ఇది ఎంత అద్భుతమైన సన్నివేశం. సీతమ్మ వారి నమ్మకం పొందాలి అంటే రామ ప్రసక్తి లేనిదే రాదు అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రామనామం రామకథనే ఆశ్రయించాడు హనుమంతుడు. ఏమంటున్నాడు? ఆదిత్య యువ తేజస్వి, ఆ శ్రీరాముడు ఎలాంటి వాడు? తేజస్సులో ఆదిత్యుడు, సూర్యుడు. లోకానికి ఆహ్లాదాన్ని కలిగించడంలో లోకకాంత శశీయధ, లోకానికి ఆహ్లాదాన్ని కలిగించడానికి చంద్రుడు, తేజస్సులో సూర్యుడు. తర్వాత రాజా సర్వస్య లోకస్య, ఈ లోకాలన్నింటికీ ఆయనే ప్రభువు, లోకాధిపత్యం గలవాడు, లోక నాయకుడు, లోకకర్త, లోక స్రష్ట ఆయన. మరి ఆ తర్వాత దేవో వైశ్రవణో యథా, అతడు లోకాధిపత్యంలో కుబేరుడే, పరాక్రమ వైభవంలో అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు. విక్రమేణ ఉపపన్నశ్చ యథా విష్ణుర్ మహాయశాః, మహావిష్ణువు మహాయశస్కుడైన మహావిష్ణువు ఏ విధంగా పరాక్రమం కలవాడో అటువంటి పరాక్రమం కలవాడు శ్రీరాముడు. అంటే దీని అర్థాన్ని బట్టి దిక్పాలకులందరూ ఈయన అంశమే. అందరి యొక్క అంశాలు ఈయనే అంటే ఈయనే వాళ్ళందరి యొక్క అంశం. ఈయన వల్లనే వాళ్ళంతా తమ తమ అంశాలతో వెలుగొందుతున్నారు అని స్పష్టంగా తెలుస్తున్నది. విక్రమేణ ఉపపన్నశ్చ యథా విష్ణుర్ మహాయశాః సత్యవాది మధురవాక్ దేవగా వాచస్పతిర్యథా, ఎలాగా ఆ మధురాకృతిలో ఉన్నటువంటి సత్యవాది సత్యాన్నే పలుకుతాడు. మరి దండింపద ఆయన రమణీయమైన రూప సౌభాగ్యం కలవాడు. సత్యంగా మధురంగా మాట్లాడటంలో సాక్షాత్తు దేవో వాచస్పతిర్యథ, బృహస్పతి లాంటి వాడు. అతడు రమణీయ రూప సౌభాగ్య గరిమ కలవాడు. రూపవాన్ సుభగ శ్రీమాన్ శకందర్ప ఇవ మూర్తిమాన్, మన్మధుడిలాగా సౌభాగ్య సంపద రూప సంపద కలవాడు. స్థాన క్రోధ, దండింపదగిన వారి ఎడ మాత్రమే క్రోధాన్ని చూపిస్తాడు తప్ప అనవసరమైన క్రోధం, అసలు క్రోధం అనేది ఆయనలో లేదు. కోపం
చూపేవాడు కాదు, దండించేవాడు కాదు. తర్వాత స్థాన క్రోధ ప్రహర్త చ శ్రేష్ఠో లోకే మహారథ. సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడైన శ్రీరాముని బాగుచ్ఛాయను ఆశ్రయించి ఈ లోకాలన్నీ మనుగడ సాగిస్తున్నాయి. అంటే లోకాలన్నింటికీ ఆయనే మూల ఆధారం, స్వరూపం ఆయనే. ఆయనే ఈ లోకాలు, లోకాలే ఆయన. ఈ రెండింటికి అవినాభావం. ఈ విషయాన్ని వేదాంత ఉపనిషత్తులు ఎలా చెప్తున్నాయి? పరమాత్మే ఈ జగత్తుకి ఉపాదాన కారణం, నిమిత్త కారణం, రెండు పరమాత్మే అని చక్కగా చెప్పి నిరూపించినాయి. ఇప్పుడు ఇక్కడ రామాయణం ఏం చెప్తున్నది? ఈ సమస్త సృష్టికి ఉపాదానం ఆయనే, మరి నిమిత్తం కూడా రాముడే. అంటే ఈ రాముడు ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడే అని తాను గుర్తించినట్టు అమ్మవారికి స్పష్టంగా చెప్తున్నాడు హనుమంతుడు. రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ స్థాన క్రోధ ప్రహర్త చ శ్రేష్ఠ లోకే మహారథ బాహుఛాయాం అవష్టబ్దో యస్య లోకో మహాత్మనః యస్య మహాత్మనః బాహుఛాయాం అయం లోకః అవష్టబ్దః అపకృష్య ఆశ్రమ పదాత్ మృగరూపేణ రాఘవం. ఆశ్రమం నుంచి మృగ రూపంలో అపకృష్య పక్కకి తీసుకుని వెళ్ళిపోయి శూన్యే ఏన అపనీతాసి. ఆ శూన్యమైన ఆ పర్ణశాలలో, రాముడు లేని పర్ణశాలలో ఉన్నటువంటి నిన్ను అపనీతాసి తీసుకుని రాబడ్డావు. తస్య ద్రక్ష్యసి యత్ఫలం నచిరాత్ రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. ఇదే రావణాసురుడు వేషం, వానర వేషం వేసుకున్న రావణుడు ఈ మాట చెప్పడు. ఆ మాట స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ హనుమంతుడు. దీనివల్ల రెండు విషయాలు నిరూపితమవుతున్నాయి. ఒకటి తాను రావణాసురుడు కాదు అని, మరొకటి జరగబోయేటటువంటి భవిష్యత్తుని స్పష్టంగా తాను చూడగలుగుతున్నాను అని, ఆంజనేయుడిగా చూడగలుగుతున్నానని. ఎవరైతే, ఏ రావణాసురుడైతే నిన్ను శ్రీరాముడిని పక్కకి పంపించి మోసం చేసి ఒంటరిగా ఉన్న నిన్ను ఆశ్రమం నుంచి అపహరించి తీసుకొచ్చాడో ఆ రావణాసురుడి యొక్క మరణం స్వామివారి చేతుల్లో తప్పదు అని నేను చెప్తున్నాను. ఇది మధుర వాక్కు ఒకటి, ఉచితమైన మాట ఒకటి. వాగ్విదాంబరులలో శ్రేష్ఠుడు ఇలా మాట్లాడాలి. అంతే తప్ప ఆ మాట్లాడిన మాటల్లో ఏం మాటో ఏమిటో అర్థం పర్థం లేకుండా తాను ఏం చెప్పదలుచుకున్నాడో, ఆ చెప్పదలుచుకున్న విషయం ఏమిటో, ఆ చెప్పదలుచుకున్న విషయానికి అనుకూలమైన పదాలు ప్రయోగిస్తున్నాడో లేదో, ఇలాంటిది ఏమీ లేకుండా మాట్లాడితే ప్రయోజనం ఏమీ ఉండదు. అదే చెప్తున్నాడు. రోష ప్రముక్తై ఇషుభి జ్వలద్విరివ పావకై. అవి ఎలాగా? ఆ ఇషువులు, ఆ బాణాలు, రాముని చేత ప్రయోగించబడిన బాణాలు అగ్ని, ఆ నిప్పు రవ్వలు, అగ్ని సమూహాలు అవి. అవి జ్వలద్భిగి మండిపోతూ వస్తాయి. పావకై తేనాహం ప్రేషితో దూత. అటువంటి మండే బాణాలు వేయగలిగినటువంటి ఈ మాట ఎందుకంటున్నాడు? రావణాసురుడు ఆ బాణాలకి గురి అయి మరణించటం ఖాయం. అటువంటి రాముడి చేత తేన అహం దూత ప్రేషిత త్వత్సకాశం ఇహ గత. అమ్మా, నేను మాయావేషధారి అయిన రావణాసురుణ్ణి కాదని చెప్పినట్లయింది హనుమంతుని యొక్క మాట. త్వత్సకాశం ఇహ ఆగత, నీ వద్దకు వచ్చానమ్మా. త్వద్వియోగేన దుఃఖార్త, నీ వియోగం చేత స్వామివారు ఆ వియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆర్తుడుగా ఉన్నాడు. స్నసత్వాం కౌశలమబ్రవీత్. ఆ రాముడు, దుఃఖ నిమగ్నుడైన రాముడు నిన్ను కుశలం అడగమన్నాడు. లక్ష్మణశ్చ మహాతేజాక సుమిత్రానందవర్ధన. అటువంటి లక్ష్మణుడు కూడా
నిన్ను కుశలం అడగమని ఇద్దరు చెప్పారు. అభివాద్య మహాబాహు సత్వాం కౌశలమబ్రవీత్. సుగ్రీవ్ రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానర. ఆ సుగ్రీవుడనే వానరుడు ఉన్నాడు. ఆయన రాముడికి మిత్రుడు, వానరుడికి ప్రభువు. అతడు నీ అభివాద్య, నిన్ను అభినందించి నీకు నమస్కరించి నీ యొక్క క్షేమ సమాచారం అడిగాడు. ఆ రామచంద్రుడు, ఆ లక్ష్మణస్వామి, ఆ సుగ్రీవుడు అందరూ అనుక్షణం నిన్నే స్మరిస్తున్నారమ్మా. అది అభివాద్య మహాబాహు సత్వాం కౌశలమబ్రవీత్. రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానరః. రాజా వానర ముఖ్యానాం సహ. అతడు వానర ముఖ్యులందరికీ మహారాజు. సత్వాం కౌశలమబ్రవీత్. నువ్వు నీ యొక్క కుశల ప్రశ్నలు అడగమన్నాడు. నిత్యం స్మరతి రామస్త్వాం. ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడూ నిన్నే స్మరిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు శ్రీరాముడినే స్మరిస్తున్నావు. స్మరణం స్మరణం స్మరణం. నిధి ధ్యాస ధ్యాస ధ్యాస. నిరంతరం అమ్మవారికి రామధ్యాస, రాముడికి అమ్మవారి ధ్యాస. ఇదే సచ్చిదానంద స్వరూపం. ఒకటిగా ఉన్నటువంటి స్వరూపం పరమాత్మ. ఏకైకమైన సర్వవ్యాప్తమైన పరమాత్మ తత్వం తనని తాను ద్విధ విభజించుకొని ఎందుకోసం? మన కోసం. మనకి ఈ ద్వైవిధ్యం ఎంతకాలం నుంచి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి, ఎన్ని జన్మల నుంచి అంటే మళ్ళీ ఆ మాట కన్నా కూడా ఎంతకాలం నుంచి మనకి అందులో కరుడు గట్టిపోయామో అటువంటి ద్వైవిధ్యం లేనటువంటి ఒకానొక ఏకాత్మకమైనటువంటి తత్వం, సర్వాత్మకమైన తత్వం తనను తాను రెండుగా విభజించుకొని మళ్ళీ ఏకం కావటం ఎలాగా? అది ఇక్కడ గొప్పతనం. ఈ ప్రపంచం ఒకటిగా ఉన్న ప్రపంచం రెండుగా అయింది. ఈ రెండుగా ఉన్నది మళ్ళీ ఒకటి అవ్వటం ఎలాగా? ఇది అద్వైత సిద్ధాంతం యొక్క మూల సూత్రం. ఇప్పుడు మనం ఆ రెండుగా ఉన్నామని నమ్మం. అసలు ఒకటిగా ఎప్పుడూ ఉన్నది అని నమ్మం. ఆ నమ్మకం లేకపోతే, ఆ విధమైన పూర్వజన్మ సుకృతం లేకపోతే మామూలుగా పునరభిజననం పునరభిమరణం. కానీ ఆ తత్వం, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ తపన, అది ఈ తత్వం నా స్వరూపం ఏమిటో నేను తెలుసుకోవాలి అని పెద్దలందరూ చెప్తున్నారే, కాబట్టి నేను తెలుసుకొని తీరాలి అనే తత్వ జిజ్ఞాస ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ సౌందర్యం మనకి ప్రతీయమానంగా వినిపిస్తూ అర్థమవుతూ ఉంటుంది. అదే చెప్తున్నాడు. నిత్యం స్మరతి రామ త్వాం సుగ్రీవ సలక్ష్మణ. ఆయన గారు ఎప్పుడు నిన్నే స్మరిస్తున్నాడు. నువ్వు ఆయన గారిని ఎప్పుడు స్మరిస్తున్నావని నువ్వు చెప్పావు, నేను విన్నాను, చూశాను, నాకు అర్థమైంది. దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసి వశమాగత. అమ్మా, నువ్వు ఇంకా జీవించే ఉన్నావు. ఇది చాలా అదృష్టం. ఎందుకని? రాక్షస స్త్రీల చేతుల్లో పడిన ఏ మానవుడు బతకలేదు ఇంతవరకు. నువ్వు దిష్ట్యా జీవసి, నువ్వు మానవురాలి కింద అవుతావమ్మా. నువ్వు సమస్త ప్రకృతిని నీ అధీనంలో పెట్టుకున్న సమస్త ప్రకృతికి నువ్వే మూల ఆధారం. నీకు మరణం ఏమిటి అని దాని అర్థం. దిష్ట్యా జీవసి. ఈ మాట నుంచి ఆ మాటను మనం గ్రహించాలి. నిత్యం దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసి వశమాగత. నచిరాత్ ద్రక్ష్యసే రామం లక్ష్మణంచ మహాబలం. త్వరలోనే నీవు ఆ రామలక్ష్మణులిద్దరిని చూడగలవు. మధ్యే వానర కోటి. ఇది ఇంతవరకు చెప్పనటువంటి మాట, ఆశ్వాసం. అమ్మవారికి ఒక గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. మధ్యే వానర కోటీనాం. వానరు
కోట్లాది మంది వానరుల మధ్యలో సుగ్రీవంచ అమితౌజసం, ఆ సుగ్రీవుడు ఏం తక్కువ బలపరాక్రమాలు కలపాడా, మహాపరాక్రమం గలవాడు. అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానర. ఇక్కడ తన గురించి ఇప్పటిదాకా వానర శ్రేష్ఠ అనే సంబోధించింది తప్ప అమ్మవారు తన పేరు చెప్పుకోవటం ప్రధానమా, అమ్మవారి మనస్సులో నమ్మకాన్ని కలిగించటం ప్రధానమా? అది హనుమంతుని యొక్క గొప్పతనం. ఆయన బుద్ధి శ్రేష్టత్వం, ఆయన హనుమద్ వైభవం అని మనం ఒక శీర్షిక పెట్టుకుంటే దాంట్లో మొట్టమొదట చెప్పవలసిన బుద్ధిర్బలం, అది హనుమంతుని యొక్క గొప్పతనం. ఇప్పుడు చెప్తున్నాడు పూర్తిగా తన మీద నమ్మకం. అసలు ఎంతసేపు నువ్వు చెప్పలేదు, నువ్వే మారు వేషం ధరించి వచ్చిన రావణాసురుడివి అనుకుంటున్నది కదా అమ్మవారు. అది కాదమ్మా, నేను ఆ సుగ్రీవ సచివ హనుమాన్ నామ వానరః ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం. పెద్ద గొప్ప సముద్రాన్ని దాటానమ్మా, నేను దాటి ఈ నగరంలో ప్రవేశించాను. కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మన, ఆ దుర్మార్గుడైన రావణుని యొక్క నెత్తి మీద నా ఎడమ కాలు పెట్టి లంకా నగరంలోకి వచ్చాను. నేను రావణాసురుడని నువ్వు ఇది ఎన్ని రకాల ఉపపత్తులు చూపి తన యొక్క నిజాయితీని నిరూపించుకుంటున్నాడు వానరుడు. అదే కాలంలో తన నిజాయితీని నిరూపించుకోవటమే కాదు, అమ్మవారి మనస్సులో నమ్మకాన్ని కూడా కలిగిస్తున్నాడు. త్వాం ద్రష్టుం ఉపయాత అహం, అమ్మా నిన్ను చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను. సమాశ్రిత్య పరాక్రమం, పరాక్రమం వల్లనే రాగలిగాను. నాహమస్మి తథా దేవి యథా మాం అవగచ్చసి, నన్ను నువ్వు ఏదో అనుకుంటున్నావు కదమ్మా, నేను ఆ రావణాసురుణ్ణి కాదు. విశంకాత్యజ్యతాం, నా మీద ఏమాత్రం అనుమానం అక్కర్లేదమ్మా, విడిచిపెట్టే అనుమానాన్ని. ఏష శ్రద్ధత్స్వ వదతో మమ, అది తాంతు రామ కథాం శ్రుత్వా వైదేహి వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. ఆ మాటలు విని అమ్మవారు అంటున్నది, క్వతే రామేణ సంసర్గ, నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఏర్పడిందయ్యా. నీకు రాముడితో సంసర్గం ఎలా ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది? కథం జానాసి లక్ష్మణం, లక్ష్మణుడు నీకెలా తెలుసు? వానరాణం నరాణాంచ కథమాసీత్ సమాగమ. అమ్మవారు ఒక్కొక్కసారి ఎంత వేళాకోళంగా మాట్లాడుతుందంటే, ఏమయ్యా హనుమంతు, మరి ఇప్పుడు రాముడితో నీకు సంసర్గం ఎక్కడ ఏర్పడింది, లక్ష్మణుడు ఎలా తెలుసు? అసలు ఇదేమిటయ్యా, వానరులకి నరులకి ఈ సమాగమం ఎలా జరిగిందంటావు? వాళ్ళు నరులు, మీరు వానరులు, ఈ ఇద్దరు కలయిక ఎలా జరిగింది? కొంచెం కుతూహలం, కొంచెం ఆ ముఖంలో సంతోషపు ఛాయలు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష్వ నమాం శోక సమావిశేతు. నువ్వు చెప్పు, ఆ రాముడి లక్షణాలు ఏమిటి, ఆ లక్ష్మణుడు ఎలా ఉంటాడు? నువ్వు ఆ మాటలు చెప్తే నాకు ఏ విధమైన దుఃఖం కలగదు. కీదృశం తస్య సంస్థానం, ఆయన సంస్థానం, ఆయన ఆకారం, ఆయన సంహత శరీరం ఎలాంటిది? రూపం రామస్య కీదృశం కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య చ శంసమే, వాళ్ళ శరీర సౌష్ఠవం ఎలాంటిది? ఏవ ముక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజ తతో రామం యథా తత్వం ఆఖ్యాతుముపచక్రమే. ఇంకా ఈయనకు బ్రహ్మాండమైనటువంటి అది ఇదేంటే అంటే వైద్యుడు అదే చెప్పాడు, రోగి అదే కోరుకున్నట్లు తాను ఏది కోరుకుంటున్నాడో అమ్మవారు కూడా సరిగ్గా స్పష్టంగా సూటిగా నువ్వు ఈ విషయమే చెప్పు అనేసరికి ఇంకా ఈయన ఆనందంగా చెప్తున్నాడు. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. చెప్తాను వినమ్మా. రామ
కమల పత్రాక్ష, కమలపత్రాక్షుడు, సర్వసత్వ మనోహర, ప్రతి ప్రాణికి మనోహరమైన వాడే రాముడు. అంటే రాముడిని చూస్తే మనోహరుడుగా కనిపిస్తాడు, చూడకపోతే కాదు. చూస్తే అని కాదు అర్థం. రాముడు ఎందుకని సర్వసత్వ మనోహరుడు అంటే ప్రతి ప్రాణికి తనకి, ఈ మాట ఇంతకు ముందు అనుకున్నాం, ప్రతి ప్రాణికి తానంటేనే ఇష్టం తప్ప ఇంకొకటి కాదు. బృహదారణ్యకం యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో చక్కగా చెప్పాడు ఈ మాటలు. ప్రతివాడు తనని తానే, తన సుఖమే తాను కోరుకుంటాడు. అది అలాగే ఇక్కడ రాముడు సర్వసత్వ మనోహరుడు అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టికి అంతటికి ఆయనే మూలకర్త. ఎంత వేదాంత నిగూఢ రహస్యాన్ని తేలిగ్గా స్పష్టంగా చెప్తున్నాడు హనుమంతుడు. రూప దాక్షిణ్య సంపన్న, రూపం ఉన్నది, దయ ఉన్నది. ప్రసూతో జనకాత్మజే తేజస ఆదిత్య శంకాచ, తేజస్సులో సూర్యుడితో సమానం. క్షమయా పృథివీ సమ, క్షమాగుణంలో భూమే. బృహస్పతి సమో బుద్ధ్య, బుద్ధిలో బృహస్పతి. యశస వాసవోపమ, కీర్తి ప్రతిష్టల్లో ఇంద్రుడే. రక్షిత జీవలోకస్య, ఇందాక చెప్పినటువంటి అది సర్వసత్వ మనోహర కాబట్టే రక్షిత జీవలోకస్య. ఎంత అద్భుతంగా పరమాత్మ రాముడే అని వేణోళ్ళ 1000 విధాలుగా చెప్తున్నది రామాయణం. మనం గ్రహించాల్సింది అదే కదా. రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత, జీవలోకాన్ని రక్షించేవాడు తన జనాన్ని తాను రక్షించకుండా ఎలా ఉంటాడు? రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతప, ఆయన ఏం చేస్తాడు? స్వస్య వృత్తస్య అంటే తన ప్రవర్తన విషయంలో చాలా జాగృతి కలవాడు, ధర్మరక్షకుడు. శత్రువుల్ని పరంతప, శత్రువుల్ని రూపుమాపుతాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, 4 రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించేవాడు ఆయనే. మర్యాదానాంచ లోకస్య కర్త, తాను లోక మర్యాదల్ని సృష్టిస్తాడు, కల్పిస్తాడు, తాను పాటిస్తాడు. ఇతరుల చేత కారయిత సహ, కర్త కారయిత, తాను మర్యాదలు పాటిస్తాడు, ఇతరుల చేత పాటింప చేస్తాడు. అర్చిష్మాన్, కాంతిమంతుడు. అత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థిత, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాడు. సాధూనాం ఉపకారజ్ఞ, సత్పురుషులు చేసే ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోడు. ప్రచారజ్ఞశ్చ కర్మణాం, అది ఈ లోక కళ్యాణం కోసం కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు, ఇతరుల చేత ఆచరింప చేస్తూ ఉంటాడు. రాజ విద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత, శ్రుతవాన్ శీల సంపన్న వినీతశ్చ పరంతప, ఇవన్నీ పరమాత్మ గుణాలే. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత, ధనుర్వేదేశ, 4 వేదాలే కాదు 5వ వేదం ధనుర్వేదంలో కూడా వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత, విపులాంస, విపులమైనటువంటి ఆయన విశాలమైన భుజాలు, దీర్ఘములైన బాహువులు, శంఖం వంటి కంఠం, శుభప్రదమైన ముఖం, కండరాలతో మూసుకొని పోయిన సంధి ఎముకలు కలవాడు, మనోహరాలైన ఎర్రటి కన్నులు కలవాడు, లోక విఖ్యాతుడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభానన గోఢజతృ సుతామ్రాక్ష రామో దేవి జనైశ్రుత, జనులందరికీ ఈ విధంగా రాముడు తెలుసు. అతడు దుందుభిస్వన నిర్ఘోష, ఆయన కంఠస్వరం దుందుభిధ్వనిలాగా. స్నిగ్ధ వర్ణ, ఆయన నిగనిగలాడేటటువంటి శరీర సౌందర్యం కలవాడు. ప్రతాపవాన్, ప్రతాపశాలి, ఎక్కువ తక్కువ లేకుండా పరిపుష్టాలైన చక్కని సమవిభక్తాంగ వర్ణం శ్యామం సమాశ్రిత, నీలమేఘశ్యాముడు. ఇక్కడ చెప్పాడు ఆయన నీలమేఘశ్యాముడు. ఎందుకని శ్రీరాముడిని నీలమేఘశ్యాముడు అంటారు? నాకు ఆలోచించగా పురాణాల్లో మహా రహస్యాలు, మంత్రశాస్త్ర రహస్యాలు ఉండవచ్చును,
వాటన్నింటిలో అందరికీ పరిచయం ఉండదు, కానీ ఒక విషయాన్ని మాత్రం ఊహించవచ్చు. ఆకాశం నీలవర్ణంలో ఉంటుంది. పరమాత్మ ఆకాశం 99 అంశాల్లో ఒకటే. శ్రీరాముడు పరమాత్మే కాబట్టి తాను ఆకాశమే అని చెప్పటానికి ఆకాశం యొక్క నీలవర్ణాన్ని స్వామివారు గ్రహించినట్లుగా మనం భావించవచ్చు. వర్ణం శ్యామమాశ్రిత త్రిస్థిర త్రిప్రలంబశ్చ త్రిసమ త్రిషుజోన్నత త్రితామ్ర త్రిషు చ స్నిగ్ధ గంభీర త్రిషు నిత్యచ. ఇదంతా శారీరక శాస్త్రం చెప్తున్నారు. త్రివలీవాన్ త్రియవనత చతుర్వ్యంగ్య త్రిశీర్షవాన్ చతుష్కల చతుర్లేఖ చతుష్కిష్కు చతుస్సమ చతుర్దశ సమద్వంద్వ చతుర్దంష్ట్ర చతుర్గతి మహోష్ఠ హనునాసశ్చ పంచస్నిగ్ధ అష్ట వంశవాన్ దశ పద్మో దశ బృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుకు త్రిభిర్వ్యాప్నోతి రాఘవ సత్యధర్మపర శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞ సర్వలోక ప్రియం వదః భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రిరపరాజిత. లక్ష్మణుని గురించి అడిగావు కదా, ఆయన కూడా అపరాజితుడే. ఆ శ్రీరాముడికి పింతల్లి కొడుకు. అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధ. అన్నింట్లోనూ అనగారు లాంటి వాడే. ససువర్ణ ఛవి శ్రీమాన్ రామశ్యామ మహాయశ. ఆయనేమో బంగారపు రంగు, ఈయనేమో శ్యామల వర్ణం. తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ. నేను చూడాలి అని, నీ యోగక్షేమాలు తెలుసుకోవాలని వాళ్ళు కుతూహల పడుతున్నారు. విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతౌ త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరాం. నిన్ను వెతుక్కుంటూ వాళ్ళు ఈ భూమి అంతా తిరుగుతున్నారు. దదర్శతు మృగపతిం పూర్వజేన అవరోపితం ఋష్యమూకస్య పృష్ఠేతు బహుపాదప సంకులే భ్రాతుర్భర్తయ భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. ఋషిమూక పర్వతం మీద సుగ్రీవుని కలుసుకున్నారు. వయంతు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యామహే. మేము నలుగురం ఆ సుగ్రీవ మహారాజుని సేవిస్తూ ఉంటాం. తతస్థౌ క్షీరవసనౌ ధను ప్రవర పాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశం ఉపాగతౌ. వీళ్ళిద్దరూ ఆ ఋష్యముఖానికి వచ్చారు. సతౌ దృష్ట్వా నరౌ వ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభ అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహిత. వీళ్ళిద్దరిని చూసి ఆ సుగ్రీవుడికి కొంత భయం కలిగి తతస్స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థిత తయో సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. కథం వానరాణం ఆసీత్ సమాగమ అని అడిగిందిగా అమ్మవారు. దానికి చెప్తున్నాడు ఆ పూర్వకథ అంతా. తావహం పురుష వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థిత తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ యొక్క తత్వాన్ని తెలుసుకొని. పృష్ఠమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. నా వీపు మీద భుజాల మీద వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చాను. ఇదే హనుమద్ వాహనం అని ఇప్పటికీ లోకంలో ఆ వాహనం మీద స్వామివారిని అధిష్ఠింపజేసి ఊరేగిస్తూ ఉంటారు. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే. నేను నా భుజాల మీద రామలక్ష్మణులను ఎక్కించుకుని వచ్చానని చెప్పటంలో హనుమంతుడికి మరొక ఉద్దేశం. అమ్మా నువ్వు వస్తే ఇప్పుడు నేను అలాగే రామలక్ష్మణులు ఏ విధంగా నా భుజాల మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాను, అలాగే నిన్ను కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని అనబోతాడు. అదే ఆయన ఉద్దేశం.
తయోరన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతిరజాయత తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర వనే నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా తతః స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణానుజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్ర నిరస్తం ఉరుతేజసా. వాలి సుగ్రీవుణ్ణి చాలా హింసించాడు. ఆ కారణం ఆ స్వామివారు సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఇంకా ఆ కథ ఏ విధంగా జరిగింది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.